తెలంగాణ ఫుడ్స్ కార్మిక యూనియన్ ఎన్నికల్లో అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల మండలి చైర్మన్ ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి జనక్ ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఈ సందర్భంగా తెలంగాణ ఫుడ్స్ టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. అనంతరం అధ్యక్షుడు జనక్ ప్రసాద్ తో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్మికుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా జనక్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుధర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ దస్తగిరి, శేఖర్ రెడ్డి, బిఎంఎస్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళా కార్మిక సోదరులకి అందరికీ ఐఎన్టీసీ తరఫున ఆల్ ఇండియా ఐఎన్టీసీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. దాదాపు 5 యూనియన్లు ఉన్నప్పటికీ కూడా కార్మికులు భారతదేశంలోని అత్యంత సభ్యులు ఉన్నటువంటి యూనియన్ ఐఎన్టీసీని గెలిపించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు. భారతదేశంలో ఐఎన్టీసీ మెంబర్షిప్ 3,90,00,000 ఉన్నారు. ఈ దేశంలో ఉన్న ఏ దేశంలో కూడా ఐఎన్టీసీ ఉన్నటువంటి సభ్యత్వం లేదు. తెలంగాణ ఫుడ్స్ కార్మికులు మా సమస్యల పరిష్కారం కావాలంటే, మా భవిష్యత్తు మంచిగా ఉండాలంటే, మా కుటుంబాలు బాగుండాలంటే, మా పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ఐఎన్టీసీ మాత్రమే మా పోరాడందు ప్రభుత్వంతో మాట్లాడి, మేనేజ్మెంట్తో మాట్లాడి మా హక్కుల పరిరక్షణ కోసం ఎటువంటి త్యాగాలు, ఉద్యమాలు కూడా విప్లవం సిద్ధంగా ఉంటుందని తెలియదు. వారు ఎన్నుకున్నందుకు మా టర్మ్ లోపల వాళ్ళ సర్వీస్ కండిషన్ కానీ, ప్రమోషన్లు కానీ, ఈ మహిళా కార్మిక సోదరులకి అందరికీ ఐఎన్టీసీ తరఫున ఆల్ ఇండియా ఐఎన్టీసీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. దాదాపు 5 యూనియన్లు ఉన్నప్పటికీ కూడా కార్మికులు భారతదేశంలోని అత్యంత నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో